లైవ్లో నువ్వు కూర్చున్నావేమో సహోదరి సహోదరుడా, ఎంతకాలమో మా అవమానాలను బట్టి మేము ప్రజల ముందు తలెత్తుకోలేని స్థితి, ఎంతకాలం నేను నా కుటుంబం తలదించుకొని అందరూ కూడా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటే మేము ఎంతకాలం ఏడవాలని ఉన్నావు, ఎంతకాలమో ఈ విధమైన శాపాన్ని మేము అనుభవించాలి. మనుషులు మర్చిపోయారు, ఎలాగూ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు మర్చిపోయినారు. చివరికి యేసయ్యా నీవే ఉంటే ఎందుకు నా జీవితం, నీవే నన్ను చూస్తూ ఉంటే నేను ఎందుకు ఇది అనుభవించాను, నీవే నన్ను ప్రేమించే దేవుడు అయితే ఎందుకు ప్రభు ఈ శ్రమలు, నిందలో అని ఏడుస్తున్నావు. సహోదరి, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడబోతున్నాడు. కృంగిపోయిన నీ జీవితంలో బలాన్ని ఇవ్వడానికి, నేను ఉత్సాహం నీ కుటుంబానికి బలాన్ని ఇవ్వడానికి ప్రభు బలవంతం ద్వారా నీవు లైవ్ ప్రోగ్రాంలో కూర్చున్నావు. భయపడకో, నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి క్రీస్తుని తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని అయిన స్వాస్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు నా స్వాస్యము పరలోకము నుండి భద్రపరచబడి ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునట్లు కారణమగును. గట్టిగా చప్పట్లు కొడదాం. 6వ వచనం జాగ్రత్తగా చదువుదాం, అందరం చదువుదాం. ఇందువలన నేను అని పెట్టుకోండి, ఆ ప్లేస్లో మీరు అనే ప్లేస్లో నేను అని పెట్టుకోండి. ఇందువలన నేను మిక్కిలి ఆనందించుచున్నాను కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము నాకు దుఃఖము కలుగుచున్నది. ప్రస్తుతము కొంచెము కాలము నాకు దుఃఖము కలుగుతున్నది. హల్లెలూయా. ఎందుకు అంటే మీ విశ్వాసము పరీక్షింపబడుతున్నదట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నాడు. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, పేరుకి క్రైస్తవులుగా ఉంటారు, మందిరానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. లోక సంబంధమైన అలవాట్లు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇటు లోకము కావాలా, దేవుడు కావాలా, వారు నామకార్థ క్రైస్తవులు. కానీ రెండో గుంపు ఎవరంటే మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని విశ్వాసులుగా ముందుకు సాగిపోతుంటారు. వారు
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవటం బట్టి వారి యొక్క పాపాలు క్షమించబడ్డాయి, కడగబడ్డాయి. ఒక విశ్వాసులుగా దేవుని కుటుంబంగా ముందుకు సాగిపోతుంటారు. కానీ ఇంకొక గుంపు ఉన్నది, వారు రూపాంతరము చెందినవారు. గత కొద్ది దినాల నుంచి ఎందుకో ఈ అంశం కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నాడు. రూపాంతరం చెందినవారు ఎవరు? ఈ రూపాంతరం చెందినవారు తెల్ల బట్టలు వేసుకునేవారా, అన్య భాషలతో మాట్లాడేవారా, వర్తమానాలు ఇచ్చేవారా, లేకపోతే ప్రవచించేవారా, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించేవారా, ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవారా, ఒక దైవజనుని యొక్క కుటుంబానికి చెందినవారా? ఎవరు ఈ రూపాంతరము చెందినవారు? అభిషేకించబడి అద్భుతాలు జరిగించేవారా? కానీ ఈ రూపాంతరం చెందిన వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అందుకనే చాలామంది విశ్వాసులుగా నిలిచిపోతారు, రూపాంతరపు అనుభవంలో రాలేకపోతారు, రూపాంతరపు అనుభవంలో రావటానికి కూడా ఇష్టపడరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తూ, ఒక ఇల్లట బండ మీద కట్టబడ్డదట, ఒక ఇల్లేమో ఇసుక మీద కట్టబడ్డదట. ఒకానొక దినమున గాలి తుఫానులు రాగానే బండ మీద కట్టబడిన ఇల్లు బలంగా ఉన్నది, స్ట్రాంగ్గా ఉన్నది, నిలిచి ఉంది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు మాత్రం అది కూలిపోయింది. ఈ ఇసుక మీద కట్టబడిన అనుభవం ఏంటిదంటే, నామకార్థ క్రైస్తవంలో ఉండేవారు కావచ్చు, రెండోదిగా మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని ముందుకు సాగిపోయేవారు కావచ్చు. వీరి జీవితాలలో కూడా గాలి తుఫానులు ఎదురైనప్పుడు దేవుణ్ణి అపార్థం చేసేసుకొని దేవునికి దూరం అయిపోయే విశ్వాసులు కూడా ఉంటారు. కానీ బంట మీద కట్టబడిన విశ్వాసులు ఎవరు అంటే, వారు శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, నష్టాలు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బలంగా ఉంటారు. వీళ్ళే రూపాంతరము చెందినవారు. వీరే రూపాంతరపు అనుభవంలో వెళ్ళినవారు. అందరూ రూపాంతరము చెందినవారు కాదు. దేవుని దృష్టిలో రియల్ రూపాంతరము చెందినవారు ఎవరు అంటే, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని సింపుల్గా భరిస్తూ ఉంటారు. వాటిని అంతగా సీరియస్గా తీసుకోరు. వారి పిలుపు ప్రకారం దేవుడు వారి పట్ల ఉన్న ప్రణాళిక, ఉద్దేశము ఏమై ఉన్నదో తెలుసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్న వారికి శ్రమలు వస్తుంటాయి, మారుమనసు పొందిన వారికి శ్రమలు వస్తుంటాయి. అంతేకాక శ్రమలు అందరికీ వస్తాయి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించగానే శ్రమలు ఆగిపోతాయి అనే బోధ కాదు. యేసయ్య నమ్ముకున్నా శ్రమలు వస్తాయి. అంతేకాక రూపాంతరపు అనుభవంలో వెళ్ళాలని నువ్వు రెడీ అవుతున్నప్పుడు ఇంకా నీ జీవితంలో కొన్ని పోరాటాలు ఎదురవుతుంటాయి. మారుమనసు పొంది రక్షింపబడ్డవారు ఈ పోరాటాలు, నిందలు, పరీక్షలు రాగానే కుప్పకూలిపోయి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నేను యేసయ్యను అంగీకరించగానే నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని విడిచిపెట్టి వెళ్ళిపోయే చాలా మంది విశ్వాసులు ఉంటారు. కానీ దేవునికి కావాల్సింది ఎవరంటే, దేవుని యొక్క హిట్ లిస్ట్లో ఉన్నది ఎవరంటే, దేవుని యొక్క టార్గెట్లో ఉన్నది ఎవరంటే రూపాంతరము చెందినవారు. ఎవరి రూపాంతరము చెందినవారు అంటే, బంట మీద వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము కట్టుకున్నవారు. హల్లెలూయా. అందుకనే పేతురు ఒక మాట అంటున్నాడు, ప్రస్తుత కాలమందు మీకు కొన్ని పోరాటాలు, శ్రమలు, వ్యతిరేకతలు మీరు అనుభవిస్తున్నారు. కానీ మీ విశ్వాసమట పరీక్షింపబడుతున్నదట. హల్లెలూయా. ఎందుకు మన జీవితాలలో శ్రమలు ఎదురవుతాయి? ఎందుకు మన జీవితంలో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఎదురవుతాయి? ఎందుకు నీవు చెయ్యని పొరపాటు నీ మీద వేసి లోకము, సమాజం అంతా కూడా నవ్వుతూ నిన్ను ఏడిపిస్తూ ఉంటారు?
ఎందుకు నీ జీవితంలో సడన్గా ఒంటరితనం ఎదురవుతుంది? నిన్ను గాఢంగా ప్రేమించే నీ భర్త ఎందుకు నీకు వ్యతిరేకం అయిపోయినాడు? నిన్ను గాఢంగా ప్రేమించే నీ భార్య ఎందుకు ఒకటేసారి వ్యతిరేకం అయిపోయింది? ఎందుకు నీ జీవితంలో పిల్లల నుంచి వ్యతిరేకత, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత, సమాజం నుంచి వ్యతిరేకత, ఉద్యోగంలో ఎంతో నమ్మకంగా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగిపోతున్నా నీకు నీ ఆఫీసులో నీ ఉద్యోగంలో ఎందుకు నింద, అవమానము, శ్రమ? కారణం ఏంటిదంటే పేతురు అంటున్నాడు, నీ విశ్వాసము పరీక్షించటానికి. హల్లెలూయా. నీ విశ్వాసం అంట పరీక్షింపబడటానికి మన జీవితంలో కొన్ని దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. అందుకని 119వ కీర్తన 6-7 వచనాలు చదువుతున్నాం. 119వ కీర్తన 6-7 వచనాలు. 119వ కీర్తన 67వ వచనం, 67వ వచనం. 119వ కీర్తన 67వ వచనం, 67th వర్డ్స్. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. శ్రమ రాకముందు నేను త్రోవ విడిచి నేను వెళ్ళిపోతున్నా, ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేను సరి అయిన నిర్ణయాన్ని తీసుకొని నేను ముందుకు సాగిపోతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుట్టము వేసితిని. ఎవరట పుట్టము వేసింది? దేవుడనట. నేను నిన్ను పుట్టము వేసితిని. వెండిని చేసినట్లు కాదు గాని ఇబ్బంది కొలిమిలో నిన్ను పుట్టము వేసితిని. నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. హల్లెలూయా. నేను పుట్టము వేస్తున్నా. ఎవరి కోసం పుట్టం వేస్తున్నా? నా కోసమే. ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాలా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. నీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్న బిడ్డ. నీ ఉన్న స్థితిలోనే నేను చూడదలుచుకోలే. నిన్ను నేను పుట్టము వేయాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9-10 వచనాలు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. వావ్. ఆయన నన్ను శోధించిన తర్వాత, నన్ను పుటము వేసిన తర్వాత నేను సువర్ణముగా మారేదను. ఎవరి కోసం? లోకం కోసం కాదు, తన కోసమట తాను పుటము వేస్తాడు. ఐ టెల్ యూ వన్ థింగ్, స్టే అండ్ లిసన్ టు దిస్ ప్రాఫిటిక్ మెసేజ్. ఆయన కోసం నిన్ను పుటము వేస్తున్నాడు. ఈరోజు నువ్వు నిందలు భరిస్తున్నావా? అవమానాలు భరిస్తున్నావా? నీ భర్త నీకు వ్యతిరేకమైనాడు, నీ భార్య నీకు వ్యతిరేకమైంది, ఆర్థిక సమస్యలు, మానసికమైన ఒత్తిళ్ళు, నీవు చెయ్యని పొరపాటు నీ మీద వేసి నీతో సమాజము, లోకము, చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఆటలాడుకుంటున్నారా? భయపడకు. అందరికీ ఈ పోరాటాలు రావు. పరిమితమైన వారికే ఈ పోరాటాలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకు పరిమితమైన వారికే ఈ పోరాటాలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, నో ప్రాబ్లం.
నామకార్థ క్రైస్తవత్వం నుంచి మారుమనసు పొంది రక్షింపబడిన విశ్వాసులు ఉంటారు, మందిరానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నో ప్రాబ్లం, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, దే విల్ కమ్ అండ్ గో. కానీ దాంట్లో నుంచి నువ్వు ఫిల్టర్ చేయబడి అకస్మాత్తుగా నీ జీవితంలో కొన్ని చేదైన సంఘటనలు జరుగుతున్నాయి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నీ లైఫ్లో. ఏ రోజు కూడా నా జీవితంలో ఇది జరుగుతుంది అనుకోలే అని ఆలోచిస్తున్నావు. ఏ రోజు కూడా నేను ఈ పోరాటాన్ని నేను అనుభవిస్తాను అని అనుకోలేదు అనుకుంటున్నావు. నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ని. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా కూడా నాకు ఫెయిల్యూర్స్ లేవు. ఐఎమ్ ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నా ప్రతి సబ్జెక్ట్లో నాకు మెరిట్ వచ్చింది. ఏ సబ్జెక్ట్లో కూడా నేను ఫెయిల్యూర్ కాలే. ఎందుకు ఈ సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయినా? నేను నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. కానీ మారుమనసు పొంది రక్షింపబడి నా జీవితాన్ని ఇచ్చి నీ బిడ్డగా ముందుకు సాగిపోతున్నప్పుడు ఎందుకు నా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా? ఎందుకు నా ఇంటర్వ్యూలో సీట్ రాలే? ఐఎమ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. నాకంటే డల్ స్టూడెంట్ పాస్ అయ్యిండు, నాకంటే ఫెయిల్యూర్ స్టూడెంట్ పాస్ అయ్యిండు. నేను సక్సెస్ని ఎదుర్కొనే లేడీని, సక్సెస్ ఎదుర్కొనే స్టూడెంట్ని. నా జీవితంలో ఎందుకు జరిగింది అనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న మస్సు, ఆ మురికి తొలగించటానికి దేవుడే తన చిత్త ప్రకారం, తన ఉద్దేశం ప్రకారం, తన సంకల్పం చొప్పున నిన్ను పరీక్షిస్తున్నాడు. నీవు ధన్యుడవు, ఎందుకంటే దేవుడు తన కోసం నిన్ను సిద్ధపరచబోతున్నాడు. దేవుడు తన కోసం నిన్ను ఏర్పరచుకోబోతున్నాడు. దేవుడు తన బిడ్డగా వెలుగుమయముగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈ లోకానికి నిన్ను వెలుగుమయముగా, ఈ లోకానికి నువ్వు ఉప్పుగా, ఈ లోకానికి నువ్వు మాదిరికరంగా, ఈ లోకానికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. రామాల శకట తలాదియాల. అందుకనే నిన్ను పరీక్షిస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే రాత్రి పగళ్ళు పరీక్షలు ఉంటాయి. హెవీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, పుటము వెయ్యబడ్డ తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. ఎన్నో రీతిలుగా చిన్నప్పటి నుంచి చెయ్యని ఎక్సర్సైజెస్ చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, ఎస్ఐ అవుతావు, సిఐ అవుతావు. మిలిటరీలోకి వెళ్తే వాళ్ళని కన్యాకుమారి, కాశ్మీర్ పంపిస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ చలిలో వారిని పుటము వేస్తారు మిలిటరీలో. అన్ని కంప్లీట్ అయిన తర్వాత హీ విల్ బికమ్ అ మేజర్, కమాండర్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పుటము వేసే అనుభవాలు ఉన్నాయి. ఈ లోకంలోనే అనుభవాలు ఉన్నాయంటే నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. భారతదేశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు వెలుగుమయముగా ఉండాలి. కాబట్టి దేవుడే తన నిమిత్తం నిన్ను పుటము వేస్తూ ఉంటాడు. ఆ పుటము వేసే సమయం లైఫ్ లాంగ్ కాదు. ట్రయల్స్ విల్ కమ్ ఫర్ ఎ రీజన్ అండ్ ఫర్ ఎ సీజన్. Pressures, attacks, blames will come for a reason and for a season. ఈ నిందలు, అవమానాలు, శ్రమలు, ఈ పోరాటాలు కొద్ది కాలము, కొన్ని కారణాలను బట్టి నీ జీవితంలో అనుమతించబడతాయి. దట్స్ ఆల్. లైఫ్ లాంగ్ ఉండవు. హల్లెలూయా. అందుకనే రోమీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. నీ సంతానమును ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలము బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును అది ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. చూడండి, అబ్రహాము పిలువబడ్డప్పుడు 75 years, కానీ 100 years దాకా కూడా పిల్లలు లేరు. కానీ పిలవగానే ఏమన్నాడంటే, నేను నీ గర్భఫలం ఇవ్వబోతున్నాను, నీ వంశావళిని దీవించబోతున్నానని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానమును చేతిలో పట్టుకొని బయటకు వచ్చిండు. కానీ 25 సంవత్సరాలు పిల్లలు లేరు. శారా గర్భమేమో ఉడికిపోతుంది, బలహీనమైపోతుంది. అబ్రహాము వయస్సేమో 100 సంవత్సరాలు, శారా వయస్సేమో 90 సంవత్సరాలు. కానీ ఆ వయస్సులో కూడా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడు. అంతేకాక వాగ్దానము ఒకసారి చేసినాడు అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా అని రూఢిగా నమ్మినాడట. చివరికి 23, 24 వచనాలలో ఏమన్నదంటే, కేవలము ఆ పరీక్ష అబ్రహాముకే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ముందుకు సాగిపోతున్న మనకు కూడా ఆ పరీక్ష వస్తుందంటున్నాడు. అబ్రహాము విశ్వాసం పరీక్షింపబడ్డట్టే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి మారుమనసు పొంది బాప్తిజం తీసుకుని ముందుకు సాగిపోతూ రూపాంతరపు అనుభవంలో వెళ్ళాలని ఉద్దేశం కలిగి ఉన్న నీకును నాకును అది వర్తిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఎంత ధన్యులం అంటే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. అబ్రహాము లిస్టులో నిన్ను వేస్తున్నాడు, శారా లిస్టులో నిన్ను వేస్తున్నాడు, మోషే లిస్టులో నిన్ను వేస్తున్నాడు, యోబు లిస్టులో నిన్ను వేస్తున్నాడు, దావీదు లిస్టులో వేస్తున్నాడు. ఎంత ధన్యులము. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఎన్నోసార్లు సందేహించిన, ఎన్నోసార్లు నేను అపార్థం చేసుకున్నా, ఎన్నోసార్లు నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది అనుకున్నా, కానీ యేసయ్యా నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని, నా పట్ల ఇంత ఉద్దేశం కలిగి ఉన్నావని నాకు స్పష్టతనిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్.
స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏముండలేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏముండలేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోవాలని ఆలోచన వస్తుంది. భరించలేని శ్రమలు, భరించలేని పోరాటాలు, భరించలేని నిందలు, అవమానాలు ఒకదాని మీద ఒకటి నీపై పడుతున్నాయి. నేను లోకంలో బ్రతికినప్పుడు ఇవన్నీ లేవు. నాకు నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా. కానీ మారు మనసు పొంది రక్షింపబడి నీలో ఒక పాత్రగా నేను వాడబడాలని మంచి మంచి స్ట్రాంగ్ తీర్మానాలు తీసుకుంటున్నప్పుడే ఇవన్నీ ఎదురవుతున్నాయి. అమ్మో, నేను భరించలేను, సాధారణ క్రైస్తవ జీవితం జీవిస్తాను, ఒకవేళ వీలుంటే లోకంలో నేను కలిసిపోతాను, ఇక ఎందుకు అనే ఆలోచనతో నువ్వు ఉన్నావు. కానీ సహోదరి, భయపడకు. ఒకసారి ఒక సహోదరుడు ఓడ మునిగిపోయి, ఓడంతా మునిగిపోయింది. తాను ఈత కొట్టుకుంటూ కష్టపడి ఒక ద్వీపంలో పడిపోయినాడు. ద్వీపంలో ఎవ్వరు లేరు, భయంకరమైన జంతువులు అరుస్తున్నాయి, కానీ మానవాళి లేదు అక్కడ. ఒక్కడే ఇక అక్కడనే గడుపుతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎవరు వినిపించుకునేవారు లేరు. యేసయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, నేనున్న బిడ్డ నీతోని అంటున్నాడు. చప్పట్లు కొట్టాలా? నేను తోడున్న బిడ్డ నీతోని అంటున్నాడు. చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని ఇక అక్కడున్న కొబ్బరి కోసుకొని కొబ్బరి తింటూ, అక్కడున్న ముంజలు తింటూ, అట్లాంటి చిన్న ఫలాలు కనబడ్డాయి తింటూ ఉన్నాడు. ఇక ఆ విధంగా ఒక వారం గడిచిపోయింది. ఇక ఎండ వస్తున్నదని ఒక గుడిసె వేసుకున్నాడు, తాటాకులతోని గుడిసె వేసుకొని రాత్రులు వెళ్తున్నాడు. వెళ్ళి చేపలను పట్టుకుంటున్నాడు, తెచ్చి వండుకొని తింటున్నాడు. చివరికి ఎండ రాగానే ఆ గుడిసెలో పండుకుంటున్నాడు, వెళ్తున్నాడు. మరలా యేసయ్యని అడుగుతున్నాడు, యేసయ్య నువ్వు ఉన్నావా అంటే నేను ఉన్న బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా, చాలు ప్రభువా అనేసి అనుకుంటున్నాడు. చివరికి ఈ విధంగా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒక దినమున తాను చాలా కృంగిపోతున్నాడు. మనిషే కదా, చాలా నిరుత్సాహపడిపోతున్నాడు. ఇంకెంతకాలం ఉండాలి నేను ఇక్కడ? నేను ఉన్నాను అంటున్నాడు, కానీ నన్ను తప్పించడానికి ప్రయత్నించడం లేదు దేవుడని చాలా బాధపడుతూ చాలా సనుక్కుంటూ బాధపడుతూ ఒక గుడిసె వేసుకున్నాడు. చివరికి ఆ గుడిసెలో షెల్టర్ తీసుకొని ఉంటున్నాడు. ఒకరోజు ఏమైపోయిందంటే, ఆ గుడిసె తాను చేపలు పట్టడానికి వెళ్ళి ఒడ్డునకి అక్కడికి వెళ్ళి చేపలు పడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా నిప్పు అంటుకొని ఆ యొక్క గుడిసె అంతా కూడా కాలిపోయింది.
అంత దూరంలో నుంచి ఆ వ్యక్తి ఆ గుడిసెను చూసి పరిగెత్తుకుంటూ రాగానే మొత్తం గుడిసె కూలిపోయింది. మంటలు చెలరేగుతున్నాయి. అప్పుడు తల పట్టుకొని ఏడుస్తూ ప్రభువా, ఒక గుడిసె కూడా లేదు, గుడిసె కూడా కాలబెట్టేసినాను. అప్పుడు తల పట్టుకొని ఏడుస్తూ ప్రభువా, ఒక గుడిసె కూడా లేదు, గుడిసె కూడా కాలబెట్టేసినాను. ఏంటిది ప్రభువా ఇది నా జీవితంలో? నేను ఓడలో మునిగిపోవటం ఏంటిది, ద్వీపంలోకి వచ్చి పడటం ఏంటిది, ఎందుకు ప్రభువా అని గునుగుతూ ఏడుస్తున్నాను. చివరికి చాలా బాధతో అలిసిపోయి ఆ ఇసుక మీద పండుకొని ఉన్నాడు. ప్రొద్దున్న లెగగానే తన ప్రక్కలో ఒక పెద్ద ఓడ వచ్చి ఆగింది. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఒక పెద్ద షిప్ లాంటిది ఒకటి వచ్చి దాంట్లో చాలా మంది మనుషులు ఉన్నారు, వచ్చి ఆగింది. పిలుస్తున్నారు వాళ్ళు, బాబు 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 అని పిలుస్తుంటే లేచిండు. చూడగానే చాలా మంది ఆ యొక్క షిప్లో ఉన్నారు. ఓడ లాంటిది వచ్చింది. ఏంటిది అంటే తాను షాక్ అయిపోయినాడు, ఎందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చినారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము నార్త్ సైడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం. హల్లెలూయా. మేము నార్త్ సైడ్ వెళ్ళిపోవాలనుకొని మా ఓడు వెనకాలకు చూడగానే ఈ ద్వీపంలో అగ్ని మండుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ ద్వీపంలో అగ్ని మండుతున్నప్పుడు ఏదో ప్రమాదం ఉన్నదని మా షిప్ని మేము యూటర్న్ తీసుకొని సౌత్ సైడ్ బయలుదేరి ఇక్కడికి వచ్చినాం. ఆమేన్. ఈ అగ్నిని చూసి రాత్రి, ఈ మండుతున్న ఈ అగ్నిని చూసి మేము యూటర్న్ తీసుకొని బయలుదేరి మేము ఈ ద్వీపం దగ్గరికి వచ్చినాం అనగానే షాక్ అయిపోయినాడు వ్యక్తి. అప్పుడు ఆయన ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టాల. వెళ్ళిపోతున్న ఆ ఓడ ఇక్కడ ద్వీపంలో అగ్ని చూడకపోతే నార్త్ సైడ్ వెళ్ళిపోయేది. కానీ ఆ షిప్ యూటర్న్ తీసుకొని సౌత్ సైడ్ రావటానికి